వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు జగన్ మెడకు చుట్టుకుంటోంది. ఘటనకు సంబంధించి జగన్ తో పాటు కారు డ్రైవర్ పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో జగన్ A2గా ఉన్నారు. ఇప్పటికే కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ ను అతి త్వరలో విచారణకు పిలవనున్నారని తెలుస్తోంది. వాస్తవానికి జగన్ టూర్ ముగిసి వారం రోజులు గడిచింది. అప్పటి నుండి ఈ కేసులో రోజుకో డెవలప్మెంట్. వైసీపీ విమర్శలకు అధికార పక్షం నుండి ప్రతి విమర్శలు, అంతకు మించి పోలీసులు ఇస్తున్న అప్డేట్స్, జిల్లా ఎస్పీ ఇస్తున్న ప్రకటనలు, ప్రధానంగా జగన్ కు నోటీసులు ఇవ్వడం, కేసు నమోదు చేయడంతో పాటు జగన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన కారును సీజ్ చేయడంతో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. ఇలా జగన్ రెంటపాళ్ల పర్యటన ఏపీ రాజకీయాల్లో పెను దుమారం లేపుతోంది. వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ A2గా ఉన్నారు. ఈ కేసులో తన పేరు కుట్రపూరితంగా చేర్చారని జగన్ పేర్కొంటున్నారు. తనపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ రెంటపాళ్ల పర్యటనకు వెళుతోన్న సమయంలో జరిగిన ప్రమాదంలో సింగయ్య ప్రాణాలు కోల్పోయారు. కాగా జగన్ కారు కింద పడి సింగయ్య ప్రాణాలు కోల్పోయినట్లు వీడియో వైరల్ అయింది. జగన్తో పాటుగా పలువురు వైసీపీ నేతలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి భార్య లూర్దు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106(1) ప్రకారం నిర్లక్ష్యం కారణంగా చావుకు కారకులైన వారిపై మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత BNS సెక్షన్ 105 హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్ 49 నేరానికి ప్రేరేపించడం వంటి సెక్షన్లుగా మార్చారు. అయితే జగన్ పిటిషన్లో పలు అంశాలను ప్రస్తావించారు. సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కింద పడి నలిగినట్లు లేదని, పోలీసుల వాదన నమ్మదగినదిగా లేదని జగన్ తన పిటిషన్లో వివరించారు. ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో పోలీసులు తెలిపారని గుర్తు చేశారు. ఆ వాహన యజమానిని, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేసి పూచీకత్తు తీసుకున్నాక బెయిల్పై విడుదల చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కాన్వాయ్లోని గుర్తు తెలియని వాహనం సింగయ్యను ఢీకొన్నట్లు గుంటూరు ఎస్పీ స్వయంగా ప్రకటించారని జగన్ గుర్తు చేశారు. తన రెంటపాళ్ల పర్యటన వివరాలను పోలీసులకు ముందుగా అందజేసినా తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారని వివరించారు. ప్రజలను కలవకుండా అడ్డుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు పెట్టిందని జగన్ ఆరోపించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని జగన్ కోరారు. కోర్టు విచారణ తర్వాత ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. మరోవైపు రెంటపాళ్ల టూర్పై రచ్చ నడుస్తుండగానే జగన్పై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కొత్త కేసు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారని ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారనే అభ్యంతరం కూడా ఉంది. ఆ కేసు అలా ఉండగానే సింగయ్య మృతి కేసులో జగన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలంటూ సూచించారు. ఈ క్రమంలోనే జగన్ ఇకపై కేసులు, విచారణలు ఫేస్ చేయక తప్పదనిపిస్తోంది. మరోవైపు జగన్ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టుకు నివేదించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రతను Z+కు పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. కేంద్ర భద్రతా సంస్థలైన NSG లేదా CRPFతో తనకు Z+ భద్రత కల్పించాలని కోరారు. జగన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జగన్ తరపున వాదించిన లాయర్ వై నాగిరెడ్డి కూటమి ప్రభుత్వం జగన్ భద్రతను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఈ వాదనలను ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది తోసిపుచ్చారు. జగన్ కు భద్రత కల్పించట్లేదన్న వాదనలో వాస్తవం లేదని చెప్పారు. జగన్ కు 58 మందితో Z+ భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు జగన్ కు ప్రాణహాని లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో తమకు నివేదిక ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి పొన్నారావు హైకోర్టుకు నివేదించారు. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేయబోయే కౌంటర్తో పాటు జగన్ భద్రతా విషయంలో ఐబీ ఇచ్చిన నివేదికను జత చేయాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు.
మాజీ సీఎంగా తనకు సరైన భద్రత ఇవ్వట్లేదంటూ న్యాయ పోరాటం చేస్తోన్న జగన్కు కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రెంటపాళ్ల పర్యటనకు అనుమతి లేకపోయినా వందల మంది పోలీసులతో సెక్యూరిటీ కల్పించామని, వైసీపీ క్యాడర్ రెచ్చిపోయిన పోలీసులు సమన్వయంతో ఉన్నారని రివర్స్ అటాక్ చేస్తోంది సర్కార్. గతంలో చంద్రబాబును ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని పవన్ కళ్యాణ్ రోడ్డు మీద ఆపి లోకేష్ కార్లకు అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు పెట్టిన జగన్ ఇప్పుడు భద్రతా విషయంలో నీతులు చెప్పడం భలే ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. ముందు సింగయ్య మృతి కేసులో జగన్ అరెస్ట్ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. పుష్ప 2 రిలీజ్ రోజున అనుమతి లేని ర్యాలీ జరిగినప్పుడు అందులో తొక్కిస్లాట జరిగి ఒక మహిళ చనిపోతే హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయాన్ని టీడీపీ నేతలు ఉదహరిస్తున్నారు. వాస్తవానికి బన్నీ కానీ ఆయన కారు డ్రైవర్ కానీ డైరెక్ట్ గా ఆ ప్రమాదానికి కారణం కాదు. అయితే పరోక్షంగా కారణమని తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసింది. ఇప్పుడు జగన్ కారు కింద పడి జగన్ స్వయంగా ఉన్న వాహనం ముందు టైర్లు సింగయ్యపై ఎక్కడంతో చనిపోయాడని, అనుమతి లేని ర్యాలీ చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ ను అరెస్ట్ చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నారు.